కానీ అదంతా మన పుస్తకాల నుంచి తీసేసి పనికిమాలినవి అన్నీ పెట్టారు. సో అది జరిగింది. అయితే మాత్రం ఇలాంటి మూవీస్ని మనం నిజానికి ఎంకరేజ్ చేయాల్సింది. అలాగే మిగతా యాటిట్యూడ్లు అవన్నీ చూస్తాం కదా, అది కాదు. ఇది నిజానికి మనం ఎంకరేజ్ చేయాల్సిన మూవీ. నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, అదేంటి అంటే మాత్రం ఎందుకని నిజాన్ని దాచారు అని. అలాగే ఈ మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. అదేంటి అంటే మాత్రం తెలియాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఖచ్చితంగా తెలియదు. అలాగే నేను అన్నాను కదా ఇందాక నిజాన్ని దాచేశారు అని, నిజంగానే నిజాన్ని దాచారు. ఎందుకంటే చిన్నప్పుడు అంతా కూడా మేము చదువుకునేటప్పుడు కూడా పుస్తకాల్లో బాబరు, జహంగీరు ఇలా వేరే వేరే అసలు ఇండియాకి సంబంధం లేని వాళ్ళ గురించి చదివించారు. కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ప్రజల్ని ఆదుకున్న వాళ్ళ గురించి మాత్రం అసలు ఎక్కడా లేదనమాట పాఠాల్లో. సో అది నిజాన్ని దాచేయాలనే అలా చేసినట్టయితే ఉందన్నమాట. అలాగే మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా ఔరంగజేబు ఖచ్చితంగా అనే ఉంటాడు అనమాట ఆ రోజుల్లో అయితే మాత్రం. ఎందుకు అంటే మాత్రం ఎంత హింసించినా ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా మనిషి అనేవాడు తట్టుకోలేనంత బాధనిచ్చినా కానీ ఆయన అలాగే ధైర్యంగా స్వీకరించాడనమాట మన సంభాజీ మహారాజ్ గారు అయితే మాత్రం, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు అయితే మాత్రం. ఎందుకంటే ఔరంగజేబు అదంతా చూసి 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 చివరికి ఒక డైలాగ్ అయితే అంటాడనమాట, ఇలాంటి ఒక్క కొడుకు నాకు పుట్టుంటే భారతదేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్నే ఏలేవాడిని అని చెప్పి. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయి అసలు నిజంగా గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి అనమాట ఔరంగజేబు దగ్గరికి సంభాజీ మహారాజు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడైతే వస్తారనమాట. అంటే అతనితో పాటు వాళ్ళ రాజ్యంలో ఎవరైతే మంత్రి హోదాలో ఉంటారో ఇద్దరు వస్తారనమాట. ఎందుకు అంటే నిజానికి కలవడానికి రావాల్సింది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, కానీ ఆయనకి బాగోకపోవడంతో ఇలా సంభాజీ మహారాజు మంత్రి ఇద్దరు కూడా ఔరంగజేబు దగ్గరికి వస్తారు. అదే విషయాన్ని చెప్తారనమాట, జ్వరం వచ్చింది మా తండ్రి గారికి రాలేదు అని చెప్పి. అయితే శివ రాలేదా అని అడిగినందుకు నిజంగా ఎంత కోపం వస్తుందంటే సంభాజీ మహారాజ్కి చిన్న వయసులోనే మర్యాద అని చెప్పి మొత్తం చెప్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనాలి అన్నట్టయితే చెప్తారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవన్నీ కూడా థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది తప్ప మామూలుగా మీరు టీవీలో చూసినా కానీ ఎక్కడ చూసినా అంతగా రాదు. మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనం అక్కడక్కడ ఇంటర్నెట్లో కానీ లేదు కొన్ని ఆర్టికల్స్ చదవడం కానీ బుక్స్ చదివితే మనకు కొంతవరకు అయితే తెలుస్తుంది. కానీ నిజంగా మరాఠా సామ్రాజ్యం ఇలా ఉండేదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తనయుడంటే ఇంత పవర్ఫుల్ అనేది మనకు బయట ఎక్కడా తెలియనివ్వలేదు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పనికిమాలిన రాజకీయాలన్నీ కూడా తీసుకొచ్చి చరిత్రలో కలిపినట్టయితే ఉందన్నమాట. నిజంగా వరస్ట్ థింగ్ అని చెప్పచ్చు. ఇలాంటివి నిజానికి చదవాలి. ఎందుకంటే రేపటి రోజున ఏదైనా యుద్ధం వచ్చినా ఏదొచ్చినా దేశంలో ప్రజలందరూ బిక్కుమని కాదు ఎదిరించి పోరాడేలా ఉండాలి అనే టైప్లో అప్పుడే మొత్తం అంతా కూడా చూపించారు. ఈ మరాఠా సామ్రాజ్యంలో కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కానీ లేదా సంభాజీ మహారాజ్ గారు కానీ అందరూ కలిసి ఎదిరించాలి తప్ప దాక్కొని ఉండకూడదు లేదా ఇది అవ్వకూడదు అనే టైప్లో చెప్తారు. అలాగే ఎక్కడో ఉండరు గోతులు తవ్వే వాళ్ళు మనతో పాటే ఉంటారు అనేది క్లియర్ కట్గా చూపించారు. ఓపెన్గా చెప్పాలంటే సొంత వాళ్ళకంటే బయట వాళ్ళ నయం అనేది క్లియర్గా చూపిస్తారు మనకి ఇందులో. ఎందుకు అంటే ఎక్కడో యుద్ధంలో తీసుకొచ్చిన స్నేహితుడు చివరి వరకు సంభాజీ మహారాజ్తో ఉంటాడనమాట. ఆయనతోనే ఉంటాడు, ఆయన కోసం ప్రాణాలను కూడా ఇచ్చేస్తాడు స్నేహితుడి కోసం. కానీ సొంత రిలేషన్ అయి ఉండి ఒకరేమో ఎప్పుడు పడిపోతాడా చూద్దామని చెప్పి రెడీగా ఉంటారు, ఇంకొకరేమో ఏకంగా ఔరంగజేబుకి పట్టించేస్తారనమాట. అంత వరస్ట్ అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అనే టైప్లో కూడా ఉంది స్టోరీ. అలాగే ఇక మిగతా రష్మిక గారి పర్ఫార్మెన్స్ కానీ మన విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నాకు ఒకటే మైనస్ అనిపించింది ఏంటి అంటే మాత్రం ఎక్కడైనా జస్ట్ గ్రాఫికల్గా అయినా కానీ కొంచెం అలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని చూపించుంటే మాత్రం ఇంకా బాగుండేది. ఇప్పటికి బాగాలేదని కాదు, ఇది చాలా బాగుంది, ఇంకా బాగుండేది. సో అదైతే మిస్ అయిందని చిన్న బాధ అయితే అనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది మనం చూడాల్సిన సినిమా, ఇది మనం తెలుసుకోవాల్సిన చరిత్ర. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, ఇంకా వచ్చి అసలు మన చరిత్ర ఏంటి అనేది బయటికి తెలియాలన్నమాట. అలాగే నేను మిగతా మా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ అనిపించింది ఏంటి అంటే మాత్రం
ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి స్టోరీయే ఎలా ఉందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టోరీ వస్తే ఇంకెలా ఉంటుంది అనే టైప్లో అయితే అనిపించింది. నిజంగా అది కూడా త్వరలో రావాలని మనం కూడా కోరుకుందాం. సో మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.